హాయ్ ఫ్రెండ్స్, టిమ్ అనే 7 సంవత్సరాల పిల్లాడు ఇంకా అతని బాసీ తమ్ముడు వీళ్ళిద్దరూ ఒకరిపై ఒకరికున్న ఈగో ద్వేషం అన్నిటినీ పక్కన పెట్టి ఎలా ఒక పెద్ద కంపెనీ సీఈఓని ఎదిరించి అతని ఈవిల్ ప్లాన్ ని ఆపుతారు అనేదే 2017లో విడుదలైన ద బాస్ బేబీ మూవీ స్టోరీ లైన్. కథలోకి వస్తే టిమ్ ని చూపిస్తారు. టిమ్ కి ఇమాజినేషన్ చాలా ఎక్కువ. ఎగ్జాంపుల్ కి బాత్ టబ్ లో స్నానం చేయడాన్ని సముద్రంలో స్విమ్ చేస్తున్నట్టు, సైకిల్ నడపడాన్ని కార్లో చేసింగ్ చేస్తున్నట్టు, ఇలా చిన్న చిన్న విషయాల్ని చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తాడు. అవన్నీ టిమ్ కళ్ళు ముందు రియల్ గా జరుగుతున్నట్టు ఊహించుకుని ఎంజాయ్ చేస్తాడు. టిమ్ కి అతని పేరెంట్స్ టెడ్ ఇంకా జానెస్ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ పపికో అనే పెద్ద పెట్ కంపెనీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. టెడ్ ఇంకా జానెస్ ఎంత బిజీగా ఉన్నా డైలీ టిమ్ తో టైం స్పెండ్ చేస్తారు. దానివల్ల అతనే ఈ ప్రపంచంలోనే లక్కీయెస్ట్ కిడ్ అని టిమ్ సంతోషపడతాడు. ఎప్పట్లానే ఒకరోజు టెడ్ ఇంకా జానెస్ టిమ్ కి వాళ్ళ ఫ్యామిలీ సాంగ్ పాడి నిద్రపుచ్చుతారు. టిమ్ నాన్న అతని దగ్గర నీకు ఒక తమ్ముడుంటే బాగుంటుంది కదా అని అడిగాడు. దానికి టిమ్ నేను ఆల్రెడీ చాలా హ్యాపీగా ఉన్నా, నాకు తమ్ముడు వద్దని చెప్పి నిద్రపోయాడు. యాక్చువల్లీ జానెస్ ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి వీళ్ళు టిమ్ దగ్గర ఆ క్వశ్చన్ అడిగారు. వాళ్ళిద్దరూ అతని రూమ్ నుంచి వెళ్లిపోయాక టిమ్ బేబీస్ ఎక్కడి నుంచి వస్తాయి అని ఆలోచిస్తాడు. అక్కడ కట్ చేస్తే ఒక బేబీస్ ఫ్యాక్టరీని చూపిస్తారు. అక్కడ చాలా మంది పిల్లలుంటారు. చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్ ప్యాక్ చేస్తున్నట్టు ఈ ఫ్యాక్టరీలో మిషన్స్ బేబీస్ కి పౌడర్ కొట్టి డైపర్ వేసి వరుసగా ఒక టెస్ట్ మిషన్ దగ్గరికి పంపిస్తున్నాయి. ఈ పిల్లలందరిలోనూ ఒక్క బేబీ మాత్రం తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంది. సో టెస్ట్ మిషన్ లోకి వచ్చే పిల్లలకి కితకితలు చేసి అందులో నవ్వే బేబీస్ ని ఫ్యామిలీకి, నవ్వని పిల్లల్ని మేనేజ్మెంట్ కి పంపిస్తారు. మన హీరో నవ్వడు కాబట్టి అతనికి కోట్ సూట్ వేసి పెట్టి పాల బాటిల్ ఇచ్చి ఆఫీస్ కి పంపించేస్తారు. అక్కడ మన హీరోలని చాలా మంది పిల్లలుంటారు. ఇప్పుడు టిమ్ ని చూపిస్తారు. అతను నిద్ర లెగిచి అతని అలారంలో ఉన్న విజీ అనే బొమ్మతో మాట్లాడతాడు. విజీ కూడా అతనితో మాట్లాడుతున్నట్టు ఇమాజిన్ చేసుకుంటాడు. టిమ్ అతని రూమ్ విండో నుంచి బయటకు చూస్తున్నప్పుడు వీళ్ళింటి ముందు ఒక క్యాబ్ వచ్చి ఆగుతుంది. అందులో నుంచి మన బేబీ హీరో స్టైల్ గా దిగుతాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి డాన్స్ చేస్తూ దారిలో ఉన్న టిమ్ సైకిల్ ని తన్ని వీళ్ళింటి కాలింగ్ బెల్ వెళ్లి కొట్టాడు. ఇదంతా మీద నుంచి చూసిన టిమ్ పరిగెట్టి కిందకు వెళ్లి చూస్తే అతని అమ్మా నాన్న ఆ పిల్లర్ని ఎత్తుకుని ఈ బేబీ నీ తమ్ముడు టిమ్ అని చెప్తారు. అది విన్న టిమ్ కి షాక్ లో ఏం అర్థం కాదు. అతని తమ్ముడు వచ్చినప్పటి నుంచి టిమ్ పేరెంట్స్ అతనితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఆ బేబీ కావాలనే 24 గంటలు ఏడుస్తూ వాళ్ళిద్దరి చేత సేవలు చేయించుకుంటుంది. టెడ్ ఇంకా జానెస్ ముందు ఒకలా, టిమ్ ముందు వేరేలా బిహేవ్ చేస్తుంది. కొంచెం కొంచెంగా వాళ్ళ ఇంట్లో టిమ్ కన్నా ఆ బేబీకి అటెన్షన్ ఎక్కువ అవుతుంది. విరక్తి కలిగిన టిమ్ ఒకరోజు డిన్నర్ చేస్తున్నప్పుడు అతని పేరెంట్స్ దగ్గర అసలు ఈ బేబీ ఎవరు, సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాడు, మీ ఇద్దరికి ఇవేవి తేడాగా కనిపించట్లేదా అని అడిగాడు. టిమ్ మాట్లాడుతున్నప్పుడు ఆ బేబీ టేబుల్ మీద ఉన్న క్లాత్ ఇడ్చి అతన్ని ఆపేస్తాడు. పేరెంట్స్ కింద పడ్డ వస్తువుల్ని తీసేలోపు వీళ్ళిద్దరూ ఆ క్లాత్ ని అటు ఇటు ఈడుస్తూ గొడవ పడుతుంటారు. టిమ్ వాళ్ళ దగ్గర ఈ బేబీ సూట్ వేసుకునుంది, 24 గంటలు చేతిలో బ్రీఫ్ కేస్ పట్టుకుని తిరుగుతుంది అని చెప్పాడు. అతను నార్మల్ బేబీ కాదని చెప్తాడు. జానెస్ అవేవి పట్టించుకోకుండా నీ తమ్ముడు ఈ సూట్ లో చాలా క్యూట్ గా ఉన్నాడు కదా అని చెప్పి నవ్వుతుంది. పిల్లలందరూ ఒకేలా ఉండరు టిమ్, నువ్వు కూడా నీ చిన్నప్పుడు లామ్ లామ్ అనే బొమ్మని పట్టుకుని తిరిగేవాడివి. అలానే ఇప్పుడు నీ తమ్ముడు బ్రీఫ్ కేస్ పట్టుకుని ఉన్నాడు. కొంచెం అలవాటు పడితే నువ్వు కూడా నీ తమ్ముడిని ప్రేమిస్తావని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. దానికి టిమ్ అది జరగదని చెప్పాడు. ఆ రోజు రాత్రి ఎప్పట్లానే స్టోరీ బుక్స్ తో తన పేరెంట్స్ కోసం వెయిట్ చేశాడు. చాలాసేపు అయినా వాళ్ళు రాకపోవడంతో ఏం జరిగిందో చూడ్డానికి టిమ్ వెళ్ళాడు. టెడ్ ఇంకా జానెస్ టైర్డ్ అయి సోఫా మీద నిద్రపోతుంటారు. అప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది. టెడ్ నిద్రలో పిజ్జాని ఫోన్ అనుకుని అందులో మాట్లాడతాడు. అది చూసిన టిమ్ ఫోన్ అటెండ్ చేస్తాడు. కానీ కాల్ ఈ ఫోన్ కు రాలేదు. ఫోన్ రింగ్ అయ్యే సౌండ్ మీద నుంచి వస్తుంది. భయపడిన టిమ్ మెల్లగా మీదకు వెళ్లి చూశాడు. అక్కడ ఆ బాస్ బేబీ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతుంది. కంగారు పడకండి మేడం, మీరు ఈ మిషన్ కి సరైన మనిషినే ఎంచుకున్నారు. నేను ఖచ్చితంగా ఈ మిషన్ లో సక్సెస్ అవుతా. టెడ్ ఇంకా జానెస్ నేను అడిగిందల్లా చేస్తున్నారు. ఆ పిల్లాడు మాత్రమే ప్రాబ్లం, బట్ వాడిని కూడా నేను మేనేజ్ చేసుకుంటా అని ఫోన్ లో చెప్తున్నాడు. ఇదంతా విన్న టీమ్ లైట్ ఆన్ చేసి నువ్వు ఇప్పుడు మాట్లాడావు కదా అని అడుగుతాడు. నటించుకు, నువ్వు మాట్లాడడం నేను చూసా అని టిమ్ చెప్పాడు. ఈ నిజం అమ్మానానికి చెప్తే వాళ్ళు నిన్ను ఇంటి నుంచి గెంటేస్తారు. దానికి ఆ బేబీ ట్రై చేసి చూడు, వాళ్ళు నిన్ను నమ్మరు అని చెప్పాడు. నువ్వింకా చిన్నపిల్లాడివి కాదు టిమ్, పెరిగి పెద్దవాడివైపోయా. మనుషులు కొత్తవి చూసాక పాత వస్తువుల్ని మర్చిపోతారు. ఎగ్జాంపుల్ కి నిన్నే చూడు, కొత్త బొమ్మ వచ్చాక నీ పాత బొమ్మ లామ్ ని వదిలేసావు అని చెప్పాడు. అండ్ ఇప్పుడు నీ పేరెంట్స్ కి నీకన్నా నేనంటేనే ఇష్టం. నేను రావడానికి ముందు వాళ్ళ టైం, అటెన్షన్, ప్రేమ అన్నీ నీకే ఇచ్చారు.
బట్ నేనొచ్చాక వాళ్ళ ప్రేమ, టైం, అటెన్షన్ అన్నీ నాకే ఇస్తున్నారు. ఇప్పుడు నీకు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ప్రేమ లేదు. ఇలానే ఇంకొన్ని రోజుల్లో నువ్వు ఈ ఫ్యామిలీలో సెట్ అవ్వవు. నీ పేరెంట్స్ నిన్ను వదిలేస్తారని చెప్పి ఆ బాస్ బేబీ సైకోలో నవ్వుతాడు. ఆ రోజు రాత్రంతా టిమ్ కి నిద్ర పట్టదు. తెల్లవారాక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు బాక్స్ మీద ప్రూఫ్ అని ఉండడం చూసి టిమ్ కి ఒక ఐడియా వచ్చింది. బాస్ బేబీ మాట్లాడడం రికార్డ్ చేసి దాన్ని అతని పేరెంట్స్ కి చూపించాలనుకున్నాడు. దానికోసం మైక్, టేప్ రికార్డర్ అన్నీ తీసుకుని దొంగలా రెడీ అయి మెల్లమెల్లగా బాస్ బేబీని వెతుకుతూ వెళ్ళాడు. స్టెప్స్ దిగుతున్నప్పుడు ఒక బొమ్మ మీద కాలెట్టి కాలు జారి టిమ్ కింద పడిపోతాడు. అప్పుడు హఠాత్తుగా ఫ్లోర్ కదులుతుంది. ఏం జరుగుతుందని తలెత్తి చూస్తే ఇంట్లో చుట్టూ పిల్లలుంటారు. వాళ్ళందరూ టిమ్ ని రౌండప్ చేస్తారు. భయంలో అతను అరుస్తాడు. అప్పుడు అతని పేరెంట్స్ అక్కడికి వచ్చి వీళ్ళని ఫోటో తీసి వీళ్ళందరూ పక్కింటి పిల్లలు ఆడుకోవడానికి వచ్చారని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయాక బాస్ బేబీ టిమ్ దగ్గర మాకిప్పుడు ఒక మీటింగ్ ఉంది, నువ్వు అక్కడికి రాకూడదని చెప్తాడు. టిమ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ ఈ పిల్లలు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు కాబట్టి టిమ్ కి ఏం వినిపించదు. బాస్ బేబీ వాళ్ళ దగ్గర ఏం చెప్తుంటాడంటే మన బేబీస్కి ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆ కాలంలో నుంచి మనుషులు బేబీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపించేవారు. అందరి ఇంట్లోనూ ఖచ్చితంగా పిల్లలు ఉండాలనుకున్నారు. కానీ ఎప్పుడైతే పప్పీస్ డిఫరెంట్ బ్రీడ్ సైజ్లో క్యూట్గా రావడం మొదలయ్యాయో అప్పటి నుంచే మనకి ఇవ్వాల్సిన లవ్ని పప్పీస్కి ఇవ్వడం మొదలు పెట్టేశారు. దాంతో మనకి పప్పీస్కి మధ్య కాంపిటీషన్ మొదలయ్యింది. ఇలాంటి సిచ్యువేషన్లో పప్పికో కంపెనీ సీఈఓ ఫ్రాన్సిస్ లాస్ వేగస్లో ప్రపంచంలోనే అందమైన పప్పీని లాంచ్ చేయబోతున్నానని అనౌన్స్ చేశాడు. అది జరిగితే ఈ వార్లో బేబీస్ ఓడిపోయి పప్పీస్ గెలుస్తాయి. బేబీ కార్ప్ బిజినెస్ డౌన్ అయిపోతుంది. ఇక మనుషులు బేబీస్ కావాలనుకోరు. సో ఇది జరగకుండా ఆపడమే మన పని. ఫ్రాన్సిస్ లాంచ్ చేయబోయే పప్పీ గురించి తెలుసుకుని నేను కంపెనీకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు దాన్ని ఎదిరించడానికి ఏం చేయాలో అది చేస్తారు. ఇక్కడున్న మీ అందరి పేరెంట్స్ పప్పీకోలోనే పనిచేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మీరేమైనా తెలుసుకున్నారా అని అడిగాడు. దానికి అక్కడున్న ట్రిప్లెట్స్ ఎస్ బాస్ అని చెప్తారు. వెరీ గుడ్, ఏం నేర్చుకున్నారో చెప్పండి అని అడిగితే ఏబిసిడి చెప్పడం మొదలు పెట్టారు. ఇంకో పిల్లాడు వచ్చినప్పటి నుంచి అక్కడున్న కుక్కీస్ మాత్రమే తింటున్నాడు. ఇది చూసిన బాస్ బేబీ ఇదంతా ఒక టీమా అని టెన్షన్ అవుతుంటాడు. సరిగ్గా అప్పుడే వీళ్ళ పేరెంట్స్ అక్కడికి వచ్చారు. వెంటనే వీళ్ళందరూ బేబీస్ లా యాక్ట్ చేస్తారు. వాళ్ళు వీళ్ళందరినీ ఫోటో తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకో పక్క టిమ్ వీళ్ళ కాన్వర్సేషన్ ని రికార్డ్ చేసి అతని పేరెంట్స్ దగ్గరికి వెళ్లాలనుకున్నాడు. అప్పుడు ఈ పిల్లలు అతన్ని చూసేస్తారు. అతని చేతిలో ఉన్న క్యాసెట్ తీసుకోవడం కోసం వాళ్ళ వెహికల్స్ లో టిమ్ ని ఫాలో అవుతారు. ముందు వీళ్ళ క్యాసెట్ ని లాక్కుంటారు. ఆ తర్వాత టిమ్ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఆ క్యాసెట్ ని తీసుకున్నాడు. ఇవన్నిటికీ మధ్యలో ఒక ఎక్స్ప్లోషన్. ఆ నిప్పుల మధ్యలో నుంచి బాస్ బేబీ ఎగురుకుంటూ రావడం అని ఒక యాక్షన్ మూవీ రేంజ్ లో ఫైట్ సీన్ ఉంటుంది. వీళ్ళని చూసిన టిమ్ అమ్మా నాన్న వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారనుకుంటారు. టిమ్ ఒక ట్రాంపోలిన్ మీద జంప్ చేసి ఇంట్లోపలికి వెళ్ళిపోతాడు. బాస్ బేబీ అతన్ని మీదకు విసిరమని చెప్పడంతో ఇంకొక పిల్లాడు అతన్ని మీదకు విసురుతాడు. అప్పుడు బయటకు వచ్చిన పేరెంట్స్ ఈ పిల్లలున్న పరిస్థితి చూసి షాక్ అవుతారు. ఇంకో పక్క టిమ్ అతని పేరెంట్స్ ని వెతుకుతూ ఒక రూమ్ లోపలికి వెళ్తాడు. అక్కడ బాస్ బేబీ టిమ్ బొమ్మ ల్యామ్ ని పట్టుకుని కూర్చునున్నాడు. నువ్వు నాకు ఆ క్యాసెట్ ఇవ్వకపోతే నీ ల్యామ్ ని స్టాబ్లర్ కొట్టి టార్చర్ చేస్తా అని చెప్పి దాని కంటి మీద ముక్కు మీద పిన్ కొట్టి బెదిరించాడు. వీళ్ళిద్దరూ మనిషి ఒక పక్క పట్టుకుని లాగడం వల్ల ఆ బొమ్మ చిరిగిపోయింది. దాంతో టిమ్ కి కోపం వచ్చి బాస్ బేబీని ఫస్ట్ ఫ్లోర్ నుంచి బయటకు విసిరేయాలనుకున్నాడు. అప్పుడు వీళ్ళ పేరెంట్స్ అక్కడికి వచ్చేస్తారు. టిమ్ దగ్గర ఉన్న క్యాసెట్ బయటపడి దాని మీద ఒక కార్ ఎక్కడంతో అది ఇరిగిపోయింది. టెడ్ ఇంకా జానిస్ టిమ్ ని తిట్టి అతను చేసిన తప్పులకి 3 వారాలు హౌస్ అరెస్ట్ లో ఉండమని చెప్తారు. ఆ బేబీ మాట్లాడుతుంది. అదే ఇవన్నిటికీ కారణమని టిమ్ ఎంత చెప్పినా నమ్మరు. టిమ్ అతని రూమ్ ని జైల్లో ఊహించుకుని బాధపడుతుంటాడు. బయట అతని పేరెంట్స్ అతని కోసం రాసిన జోలపాటని బాస్ బేబీకి పాడడం విన్నాక అతను ఇంకా బాధపడతాడు. కొంచెం సేపు తరువాత బాస్ బేబీ టిమ్ రూమ్ కొచ్చి చాలా కష్టపడి అతని బెడ్ మీదకెక్కుతాడు. టిమ్ ఏడవడం చూసి అతన్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. అతను పట్టించుకోకపోవడంతో డబ్బులిచ్చి కన్విన్స్ చేయాలనుకున్నాడు. దానికి టిమ్ నీ డబ్బు నాకు అక్కర్లేదు, ఇదంతా నీ వల్లే అని తిడతాడు. నేను కూడా ఇక్కడ ఉండాలనుకోవట్లేదు టిమ్, నేను ఒక నార్మల్ బేబీని కాదు, నేను కంపెనీ కోసం పనిచేస్తున్నా. ఓ మిషన్ మీద ఇక్కడికి వచ్చానని చెప్పి ఒక పాసిఫైయర్ ఇచ్చి నిజం తెలుసుకోవడానికి దీన్ని చప్పరించు అని చెప్తాడు. వీళ్ళిద్దరూ అక్కడి నుంచి ఆకాశంలో ఉన్న బేబీ కార్ప్ కి వెళ్తారు. ఆ కంపెనీ మొత్తం బాస్ బేబీ లాంటి పిల్లలున్నారు. వాళ్ళే అక్కడి పనులన్నీ చేస్తున్నారు. టిమ్ ఇంకా బాస్ బేబీ అక్కడున్న వాళ్ళ కంటికి కనిపించరు. ఇదే బేబీ కార్ప్. బేబీస్ అందరూ ఇక్కడ నుంచే వస్తారని బాస్ బేబీ చెప్పాడు. అలా అయితే నాకెందుకు చోటు గుర్తులేదని టిమ్ అడుగుతాడు. నార్మల్ బేబీస్ వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళడానికి ముందు వాళ్ళ దగ్గర ఉన్న పాసిఫైయర్ ని తీసుకుంటాం. అప్పుడు వాళ్ళ చోటు గురించి మొత్తం మర్చిపోతారు. నాలాంటి కొంతమంది స్పెషల్ బేబీస్ ని సెలెక్ట్ చేసి వాళ్ళని మేనేజ్మెంట్ కి పంపిస్తారు. ఇక్కడే మేము వర్క్ చేస్తాం అని చెప్తాడు.
అది విన్న టిమ్ మీరు పెద్దవాళ్ళయ్యాక ఏం చేస్తారు అని అడుగుతాడు. మేము ఒక సూపర్ సీక్రెట్ బేబీ ఫార్ములా తాగుతాం, దాని ద్వారా ఎప్పటికీ బేబీస్ గానే ఉంటామని చెప్తున్నప్పుడు అక్కడికి ఒక లేడీ వచ్చి అందరినీ తిట్టి పనిచేయమని పంపిస్తుంది. తానే బాస్ బేబీకి బాస్. అతను టిమ్ కి స్క్రీన్ లో ఉన్న ఒక పై చార్ట్ చూపించి ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం లవ్ ఇదే, బేబీస్ కి దొరకాల్సిన ప్రేమ పప్పీస్ తీసుకుంటున్నాయి, ఇలానే వెళ్తే ఈ వరల్డ్ లో బేబీస్ కి సరిపోయే ప్రేమ ఉండదు, దాన్ని ఆపడమే నా మిషన్ అని చెప్తాడు. ఇంకో పక్క టెడ్ వీళ్ళున్న రూమ్ లోపలికొచ్చి వీళ్ళిద్దరిని చూసి షాక్ అయ్యి సౌండ్ చేయకుండా బయటికి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఇంతకు ముందు బేబీ కార్ప్ కి బాసెస్ గా ఉన్న వాళ్ళ ఫొటోస్ దగ్గరకు వస్తారు. చంద్రముఖి సినిమాలో జ్యోతిక ఎలా సూపర్ స్టార్ కి ఆ నగలు చూపించి ఎక్సైట్ అవుతుందో అలానే మన బాస్ బేబీ కూడా ఈ ఫొటోస్ చూపించి ఎక్సైట్ అవుతాడు. ఇది సూపర్ బిగ్ బాస్ బేబీ, ఇతను మెగా బాస్ బేబీ, అండ్ ఇతను సూపర్ కొలసల్ బిగ్ ఫ్యాట్ బాస్ బేబీ. ఇతనే నా రోల్ మోడల్. అతి చిన్న వయసులోనే ఇతను ఈ కంపెనీకి బాస్ అయ్యాడు. కొన్ని సంవత్సరాలకి ముందు రిటైర్ అయిపోయారు. ఎప్పటికైనా నేను కూడా ఇతనంత వాడిని అవుతా అని చెప్తాడు. నేను నా టాస్క్ ని సరిగ్గా కంప్లీట్ చేస్తే నాకు ప్రమోషన్ ఇస్తారు, అలాగే వీళ్ళ పక్కనే నా ఫోటో పెట్టి నాకు ఆ కార్నర్ ఆఫీస్ ఇస్తారని చెప్పాడు. అప్పుడు బాస్ బేబీ బాస్ అక్కడికి వస్తుంది. తన టెన్షన్ లో తన సబార్డినేట్స్ ని ఫైర్ చేసి బాస్ బేబీ టాస్క్ ఇంకా కంప్లీట్ చేయకుండా ఏం చేస్తున్నాడని తన అసిస్టెంట్ దగ్గర అడుగుతుంది. అది చూసి భయపడిన బాస్ బేబీ టిమ్ ని తీసుకుని వెంటనే అక్కడి నుంచి వచ్చేస్తాడు. వీళ్ళింటికి వచ్చాక అతని బాస్ ఫోన్ చేస్తుంది. భయంలో ఫోన్ ని డస్ట్బిన్ లో పడేసి టెన్షన్ తో అటు ఇటు నడుస్తుంటాడు. 2 రోజుల్లో కొత్త పప్పిని లాంచ్ చేయబోతున్నారు, కానీ నేను ఇంకా ఏం కనిపెట్టలేదు. నేను ఈ టాస్క్ ని సరిగ్గా కంప్లీట్ చేయలేకపోతే నన్ను పనిలో నుంచి తీసేస్తారని చెప్తాడు. దానికి టిమ్, ఈ పని కాకపోతే ఇంకొకటి, నువ్వెలాగో 2 days లో ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోతావు కదా, సో ఇప్పటి నుంచే ప్యాక్ చేసుకోవడం మొదలు పెట్టు అని అన్నాడు. నీకు సిచ్యువేషన్ అర్థం కావట్లేదు టిమ్, నన్ను పనిలో నుంచి తీసేస్తే నేను నార్మల్ బేబీ అయి ఇక జీవితాంతం నీతో నీ బ్రదర్ గానే ఉండాలి. బాస్ బేబీ చెప్పింది విన్నాక టిమ్ కి కూడా భయం వేస్తుంది. కంగారు పడుకు, ఇంకా 2 days ఉన్నాయి కదా, నేను నీకు హెల్ప్ చేస్తా, మనం నీ జాబ్ ని కాపాడుకోవచ్చు అని చెప్తాడు. టిమ్ చెప్పింది విన్నాక బాస్ బేబీకి కొంచెం నమ్మకం వస్తుంది. ఆ రోజు రాత్రి వీళ్ళ అమ్మా నాన్న నిద్రపోయాక టిమ్ ఇంకా బాస్ బేబీ వాళ్ళ ఫైల్స్ అన్ని చెక్ చేస్తారు. అయినా వాళ్ళకి ఆ కొత్త పప్పీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. కానీ టిమ్ అక్కడ ఒక పాంప్లెట్ చూస్తాడు. పప్పికో ఎంప్లాయీస్ అందరూ సంవత్సరంలో ఒక్కరోజు వాళ్ళ పిల్లల్ని ఆఫీస్ కి తీసుకువెళ్లొచ్చు. ఈ ఛాన్స్ యూస్ చేసి మనం పప్పికోకి వెళ్తే ఏదైనా క్లూ దొరుకుతుందని టిమ్ చెప్తాడు. అయినా ఈ ఐడియా వర్కౌట్ అవ్వదు టిమ్, నువ్వింకా హౌస్ అరెస్ట్ లోనే ఉన్నావు, అలాగే నీ పేరెంట్స్ నీ మీద చాలా కోపంతో ఉన్నారు. నువ్వు చెప్పేది నిజమే, వాళ్ళు మనిద్దరం ఒకరినొకరు ద్వేషిస్తున్నాం అనుకుంటున్నారు. మనకి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమని వాళ్ళని నమ్మిస్తే చాలు, వాళ్ళు మనల్ని కంపెనీకి తీసుకువెళ్తారు అని చెప్పాడు. బాస్ బేబీకి ఇది నచ్చకపోయినా వేరే దారి లేక ఒప్పుకుంటాడు. సో ఆ నెక్స్ట్ డే నుంచి వీళ్ళిద్దరూ టెడ్ ఇంకా జానిస్ ముందు మంచి బ్రదర్స్ లా నటించడానికి చాలా కష్టపడతారు. ఒకసారి టిమ్ బాస్ బేబీకి బలవంతంగా ఒక కాస్ట్యూమ్ వేశాడు. అది చూసిన జానిస్ టిమ్ కి కూడా అలాంటి డ్రెస్సే వేసి వాళ్ళిద్దరిని ఫోటో తీస్తుంది. అప్పుడు టిమ్ బాస్ బేబీని నవ్వమని కితికితులు చేస్తాడు. నాకు నవ్వు రాదు టిమ్, అనవసరంగా ట్రై చేయకు అని బాస్ బేబీ చెప్తాడు. అందరికీ ఒక సెన్సిటివ్ స్పాట్ ఉంటుందని చెప్పి అతని కాలు పాదం మీద కితకితలు చేశాడు. దాంతో బాస్ బేబీ నవ్వడం మొదలు పెడతాడు. ఇలా వీళ్ళిద్దరూ కలిసి చాలా టైం స్పెండ్ చేస్తారు. బాస్ బేబీకి పేరెంట్స్ ఫ్రెండ్స్ అని అతని మీద ప్రేమ చూపించడానికి ఎవరూ లేరని టిమ్ అర్థం చేసుకున్నాడు. వీళ్ళిద్దరి బిహేవియర్ లో మార్పు చూసిన టెడ్ ఇంకా జానిస్ సంతోషపడతారు. తెల్లవారాక వీళ్ళిద్దరూ టిమ్ ని నిద్రలేపి ఈ రోజు వర్క్ డే టీమ్ ఆఫీస్ కి బయలుదేరని చెప్తారు. బేబీ కూడా మనతో రావచ్చా అని టిమ్ అడుగుతాడు. వాళ్ళు రావచ్చని చెప్పిన వెంటనే ఎక్సైట్మెంట్ తో అక్కడ నుంచి బయలుదేరడానికి వెళ్ళాడు. బాస్ బేబీ టిమ్ ని రెడీ చేస్తాడు. టిమ్ బాస్ బేబీని రెడీ చేస్తాడు. ఇలా వీళ్ళిద్దరూ ఆఫీస్ కి రెడీ అయ్యారు. టిమ్ ఇంకా బాస్ బేబీ వాళ్ళ పేరెంట్స్ తో కలిసి పప్పీకోని చేరుకుంటారు. పప్పీకోలో చాలా పప్పీస్ ఇంకా పిల్లలుంటారు. లోపలికి వెళ్ళాక టెడ్ ఇంకా జానిస్ టిమ్ దగ్గర, నీ తమ్ముడు పుట్టినప్పటి నుంచి నీతో మేమిద్దరం పెద్దగా టైం స్పెండ్ చేయలేదు టిమ్, మాకిప్పుడు కొంచెం పనుంది, కాబట్టి బేబీని ఇక్కడే వదిలేసి నువ్వు మాతో మా ఆఫీస్ కి వస్తావా అని అడిగారు. ఇది విన్న బాస్ బేబీ అప్సెట్ అవుతాడు. కొంచెం సేపు ఆలోచించాక, వద్దు నేను తమ్ముడితోనే ఉంటా, మీరిద్దరూ వర్క్ కి వెళ్ళండి అని టిమ్ చెప్పాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక బాస్ బేబీ టిమ్ దగ్గర ఏం చెప్తాడంటే, కంగారు పడుకు, ఆ పప్పీ గురించి తెలుసుకున్నాక నేను వెళ్ళిపోతా, ఆ తరువాత నీ లైఫ్ ముందులానే మారిపోతుంది అన్నాడు. వీళ్ళిద్దరూ ఒక రూమ్ చూస్తారు. దాని లోపలికి ఆ కంపెనీ స్టాఫ్ తప్ప వేరే ఎవరు వెళ్ళకూడదని బోర్డు ఉంటుంది. ఆ డోర్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటాడు. ఆ రూమ్ లోనే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని చెప్పి టిమ్ బాస్ బేబీని ఒక పప్పీలా డ్రెస్ చేశాడు. ఆ రూమ్ పక్కనున్న పప్పీ డోర్ లో నుంచి బాస్ బేబీని లోపలికి వెళ్ళమంటాడు. దారిలో బాస్ బేబీని కొన్ని పప్పీస్ అడ్డగిస్తాయి. టిమ్ వాటిని డిస్ట్రాక్ట్ చేశాడు. ఈసారి బాస్ బేబీ రూమ్ లోపలికి వెళ్ళిపోతాడన్న టైంకి సరిగ్గా సెక్యూరిటీ అతన్ని పట్టుకుంటాడు. ఏం చేయాలో తెలియక భయంలో బాస్
బేబీ ఆ సెక్యూరిటీ ముఖంని పప్పిలా నాకేస్తాడు. సెక్యూరిటీ వదిలిన వెంటనే లోపలికి వెళ్లి టిమ్ కోసం డోర్ ఓపెన్ చేశాడు. వీళ్ళిద్దరూ అక్కడ నుంచి కంపెనీ డాక్యుమెంట్స్ ఉన్న రూమ్ లోపలికి వెళ్లారు. అక్కడ ఒక టేబుల్ మీద వీళ్ళకి కావాల్సిన ఫైల్ ఉంటుంది. మూవీస్ లో ఇలాంటి సిచ్యువేషన్ లో ఫైల్ తీస్తే మనం ట్రాప్ లో దొరికిపోతాం. సో ఈ ఫైల్ వెయిట్ లోనే ఇంకో ఫైల్ అక్కడ పెట్టాలని ఆ ఫైల్ తీసేటప్పుడు ఇంకొక ఫైల్ అక్కడ పెడతారు. వీళ్ళకి ఫైల్ దొరికింది. వీళ్ళొచ్చిన మిషన్ సక్సెస్ అనుకుంటారు. కానీ టైం బాగాలేక బాస్ బేబీ సలైవా ఆ ఫైల్ మీద పడిపోతుంది. ఫైల్ వెయిట్ ఎక్కువ అవ్వడంతో అక్కడి ట్రాప్ స్టార్ట్ అవుతుంది. బాస్ బేబీ ఇంకా టిమ్ అక్కడ నుంచి పరిగెట్టడం వదిలేసి ఆ ట్రాప్ ఎలా ఎండ్ అవుతుందో చూడడానికి అక్కడే నిలబడి ఉంటారు. ఫైనలీ వీళ్ళ మీద ఒక పెద్ద కేజ్ వచ్చి పడుతుంది. వెంటనే ఫ్లోర్ ఓపెన్ అయి వీళ్ళిద్దరూ అక్కడ నుంచి బేస్మెంట్ లో ఉన్న చైర్స్ మీద పడి వాటిలో లాక్ అవుతారు. అక్కడ ఫ్రాన్సిస్ ఉంటాడు. వీళ్ళకి వెనక నుంచి పప్పీ డ్రెస్ వేసుకుని ఒక అతను వస్తాడు. ఇతని పేరు యూజిన్. ఇతను ఫ్రాన్సిస్ బ్రదర్. ఫ్రాన్సిస్ దగ్గర బేబీ కార్ప్ పాసిఫైయర్ ఉండడం చూసిన బాస్ బేబీ ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందని అడిగాడు. నేనెవరో నీకు ఇంకా తెలియట్లేదా అని అతని వెనకున్న ఒక పెద్ద ఫోటోని చూపించాడు. ఈ ఫ్రాన్సిస్ వేరే ఎవరో కాదు, బాస్ బేబీ రోల్ మోడల్. మీరిక్కడేం చేస్తున్నారు? మీరొక విల్లనా? అసలు ఎందుకు బేబీ కార్ప్ నుంచి రిటైర్ అయ్యారని వీళ్ళిద్దరూ అతన్ని చాలా క్వశ్చన్స్ అడుగుతారు. దానికి ఫ్రాన్సిస్ మీలా ఎక్కువ క్వశ్చన్స్ అడిగే పిల్లల్ని నేనేం చేస్తానో తెలుసా? వాళ్ళకి నా లైఫ్ స్టోరీ చెప్తా అని అతని కథ మొదలు పెట్టాడు. నేను అతి చిన్న వయసులోనే బేబీ కార్ప్ కి బాస్ అయ్యాను. అక్కడున్న వాళ్ళందరూ నా మీద చాలా ప్రేమ చూపించారు. అన్నీ సరిగ్గా జరుగుతున్నప్పుడు సడన్ గా నేను పెరగడం మొదలు పెట్టాను. నాలో లాక్టేజ్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఆ స్పెషల్ ఫార్ములా నా మీద పనిచేయలేదు. ఈ విషయం తెలుసుకున్న బేబీ కార్ప్ బోర్డు మెంబర్స్ అందరూ నన్ను పనిలో నుంచి తీసేసి నా జాబ్ ఇంకొకరికి ఇచ్చారు. అందరూ నన్ను మర్చిపోయారు. ఆ తరువాత నా ఫార్ములా తీసుకుని నన్ను భూమికి పంపించేశారు. అందుకే నన్ను మోసం చేసిన బేబీ కార్ప్ ని అంతం చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసా. అదే ఈ ఫార్ ఎవర్ పప్పీ. బేబీస్ పుట్టాక వాళ్ళకి వయసు అయిపోతుంది, కానీ ఈ ఫార్ ఎవర్ పప్పీ ఎప్పటికీ పప్పీలానే ఉంటుంది. ఈ పప్పీస్ ని ప్రపంచం మొత్తం లాంచ్ చేయబోతున్నా. వీటి క్యూట్నెస్ చూసాక మనుషులు బేబీస్ ని మర్చిపోతారు. ఎప్పటికీ ఇవెలా పప్పీస్ లానే ఉంటాయి, అది ఇంపాసిబుల్ అని బాస్ బేబీ చెప్తాడు. అది విన్న ఫ్రాన్సిస్ నవ్వుతూ దానికి నేను నీకే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి కావలసిన ముఖ్యమైన ఐటమ్ ని మీరే తీసుకొచ్చారని చెప్పి బాస్ బేబీ సీక్రెట్ ఫార్ములాని తీసుకున్నాడు. బేబీ కార్ప్ ని డిస్ట్రాయ్ చేయడానికి నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని అన్నాడు. ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు. మీరిద్దరూ ఏదైనా ప్రాబ్లం చేయడానికి ముందు మీ పేరెంట్స్ నా చేతుల్లో ఉన్నారని మర్చిపోకండి. రేపు నాతో పాటు వాళ్ళని కూడా లాస్ వేగస్ పెట్ కన్వెన్షన్ కి తీసుకువెళ్ళబోతున్నా. అప్పుడు టిమ్ మా పేరెంట్స్ మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్లరని చెప్పాడు. అందుకే మిమ్మల్ని చూసుకోవడానికి పపికో నుంచి ఒక సర్టిఫైడ్ బేబీ సిటర్ ని పంపించబోతున్నా అని యూజిన్ ని లేడీ గెటప్ లో చూపిస్తాడు. నెక్స్ట్ డే టిమ్ పేరెంట్స్ వీళ్ళిద్దరిని యూజిన్ దగ్గర వదిలేసి ఫ్రాన్సిస్ తో లాస్ వేగస్ కి బయలుదేరారు. వీళ్ళిద్దరూ ఫ్రాన్సిస్ ని ఎలా అయినా ఆపాలని ప్లాన్ చేస్తున్నప్పుడు బాస్ బేబీ ఒరిజినల్ బేబీలా నడుచుకోవడం మొదలు పెట్టాడు. కొంచెం సేపు తరువాత నార్మల్ అయ్యాక అతని సీక్రెట్ ఫార్ములా తాగకపోవడం వల్లే ఇలా జరుగుతుందని చెప్పాడు. ముందు యూజిన్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి టిమ్ ఒక ఐడియా చెప్తాడు. చేతికి దొరికిన ఫుడ్ ఐటమ్స్ అన్ని వాక్యూమ్ క్లీనర్ లో మిక్స్ చేస్తారు. ఆ తరువాత టిమ్ యూజిన్ ని కలిసి బాస్ బేబీకి ఒంట్లో బాలేకుండా పోయి వామిట్ చేస్తున్నాడని చెప్పి అతన్ని డిస్ట్రాక్ట్ చేశాడు. ఆ ఛాన్స్ యూస్ చేసి బాస్ బేబీ యూజిన్ ని బాత్రూమ్ లో లాక్ చేసేస్తాడు. తరువాత వీళ్ళిద్దరూ టిమ్ సైకిల్లో అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి బయలుదేరారు. వెనకాలే యూజిన్ కూడా వీళ్ళని ఫాలో చేస్తున్నాడు. అప్పుడు బాస్ బేబీ అతని టీం ని హెల్ప్ కి పిలిచాడు. వాళ్ళ ఐదుగురు వాళ్ళ వెహికల్లో వచ్చి యూజిన్ ని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఇంకోవైపు టిమ్ సైకిల్లో ఉన్న ట్రైనింగ్ వీల్స్ ఇరిగిపోతాయి. అవి లేకుండా టిమ్ సైకిల్ తొక్కలేడు. అప్పుడు బాస్ బేబీ టిమ్ దగ్గర ఏం చెప్తాడంటే, భయపడకు టిమ్, నువ్వు తలుచుకుంటే ఇది ఖచ్చితంగా చేయగలవు, కాన్సన్ట్రేట్ చేయి అని అతన్ని మోటివేట్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ఒక బైక్ అడ్వెంచర్ చేస్తున్నట్టు టిమ్ ఇమాజిన్ చేసుకుని ఒక పెద్ద స్టంట్ చేశాడు. దాంతో వీళ్ళిద్దరూ యూజిన్ దగ్గర నుంచి తప్పించుకున్నారు. చూడు, ట్రైనింగ్ వీల్స్ లేకుండానే నువ్వు ఇంత దూరం సైకిల్ తొక్కుతూ వచ్చావు అని బాస్ బేబీ చెప్తున్నప్పుడు, నువ్వు లేకపోతే నేను ఇది చేయలేకపోయేవాడిని అని టిమ్ చెప్పాడు. సో వీళ్ళిద్దరూ ఎయిర్పోర్ట్ కి వెళ్లి అక్కడున్న సెక్యూరిటీని దాటి వాళ్ళ పేరెంట్స్ ఉన్న చోటుకి వెళ్తారు. దారిలో బాస్ బేబీ మళ్ళీ నార్మల్ పిల్లాడిలా నడుచుకుని అక్కడే కూర్చుండిపోతాడు. అది చూసిన టిమ్ తిరిగి వచ్చి బాస్ బేబీని సేవ్ చేశాడు. కొంచెం సేపులో బాస్ బేబీ మళ్ళీ నార్మల్ అయ్యాడు. వీళ్ళు రావడం చూసిన ఫ్రాన్సిస్ వెంటనే టెడ్ ఇంకా జానిస్ ని ప్లేన్ లోపలికి తీసుకువెళ్లి వాళ్ళు వీళ్ళని చూడకుండా చేస్తాడు. ప్లేన్ టేక్ ఆఫ్ అయిపోతుంది. నిన్ను కాపాడడానికి ట్రై చేయకపోయి ఉంటే నా పేరెంట్స్ ని కలిసి వాళ్ళని ఆపేసి ఉండేవాడిని, ఇదంతా నీ తప్పే అని బాస్ బేబీని టిమ్ తిడతాడు.
అందరిలానే నువ్వు సైకిల్ తొక్కడం నేర్చుకుని ఉంటే మనం ఎప్పుడో ఎయిర్పోర్ట్ ని రీచ్ అయి ఉండేవాళ్ళం. ఇక నేను ఆ పెట్ కాన్వెన్షన్ ని ఆపలేను, ఇదంతా నీ తప్పని బాస్ బేబీ చెప్తాడు. ఇప్పుడు కూడా నువ్వు బిజినెస్ గురించి ఆలోచిస్తున్నా. ఫ్రాన్సిస్ దగ్గర నా పేరెంట్స్ ఉన్నారు, అతను వాళ్ళని ఏమైనా చేసేస్తాడు. నిజానికి నువ్వు రాకముందు నా లైఫ్ పర్ఫెక్ట్ గా ఉండేది అని టిమ్ అన్నాడు. దానికి బాస్ బేబీ నేను అదే చెప్తున్నాను, నేను కలవాలనుకోలేదు అని అన్నాడు. దాంతో టిమ్ కోపంలో అసలు నువ్వు పుట్టకపోయి ఉంటేనే బాగుండేది అని చెప్తాడు. అది విన్న బాస్ బేబీ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. టిమ్ కి ఏం చేయాలో తెలియక అక్కడే కూర్చుని ఏడుస్తాడు. ఇలా చాలా సేపు గడిచిపోతుంది. బాస్ బేబీ టిమ్ పక్కనున్న ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి అతని దగ్గర ఏం చెప్తాడంటే, నేను పుట్టలేదు టిమ్, నన్ను జాబ్ కోసం హైర్ చేశారు. నీకు నీ ఫ్యామిలీ ఎలాగో నాకు బేబీ కార్ప్ అలా. నాకు నా కంపెనీ చాలా ఇంపార్టెంట్. ఆ రెండింటిని కాపాడడానికి ఫ్రాన్సిస్ ని ఆపడం ఒక్కటే దారి. అది చెయ్యడానికి నాకు నీ హెల్ప్ కావాలి అని టిమ్ ని కన్విన్స్ చేస్తాడు. వీళ్ళిద్దరూ లాస్ వేగస్ కి వెళ్తున్న ప్లేన్ లో ఎవ్వరికీ తెలియకుండా దొంగతనంగా ఎక్కి ఫస్ట్ క్లాస్ కి వెళ్లి కూర్చుంటారు. అక్కడికి వచ్చిన ఆరోస్టర్స్ దగ్గర వీళ్ళిద్దరూ ఈ ప్లేన్ కెప్టెన్ పిల్లలమని అబద్ధం చెప్తారు. బాస్ బేబీకి చైల్డ్హుడ్ మెమరీస్ లేవు కాబట్టి టిమ్ అతనికి ఆడుకోవడం ఎలా అని నేర్పిస్తాడు. వీళ్ళిద్దరూ ఒక షిప్ లో పైరట్స్ తో ఫైట్ చేస్తున్నట్టు ఊహించుకుంటారు. ఆ ఇమాజినేషన్ లో వీళ్ళిద్దరూ కలిసి అక్కడున్న వాళ్ళతో ఫైట్ చేసి విన్ చేస్తారు. వీళ్ళతో పాటు యూజిన్ కూడా అదే ప్లేన్ లోనే ఉన్నాడు. లాస్ వేగస్ ని చేరుకున్నాక ఎయిర్పోర్ట్ బయట ఉన్న కొంతమంది అమ్మాయిల దగ్గర బాస్ బేబీకి ఒంట్లో బాలేదని ఒక డ్రామా చేసి వీళ్ళని పెట్ కాన్వెన్షన్ జరిగే చోట్లో డ్రాప్ చేయమని అడుగుతారు. అక్కడ పప్పీకో ఎక్కడుందని టిమ్ మ్యాప్ లో చూస్తున్నప్పుడు బాస్ బేబీ మళ్ళీ పిల్లాడ్లా బిహేవ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యూజిన్ వీళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఇక్కడికి కూడా వచ్చేసాడు. అతన్ని చూసిన టిమ్ బాస్ బేబీతో అక్కడి నుంచి పరిగెట్టాడు. ఇంకోవైపు ఫ్రాన్సిస్ టెడ్ ఇంకా జానిస్ తో ఫారెవర్ పప్పీని ప్రజలకి ఇంట్రొడ్యూస్ చేశాడు. దాన్ని చూడగానే అక్కడున్న వాళ్ళంతా చాలా ఎక్సైట్ అవుతారు. అప్పుడు క్రౌడ్ లో యూజిన్ ఇంకా పిల్లల్ని చూసిన ఫ్రాన్సిస్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని షాక్ అవుతాడు. టెడ్ ఇంకా జానిస్ కి టిమ్ ఇంకా బాస్ బేబీ లాస్ వేగస్ కి ఎలా వచ్చారో అర్థం కాదు. వీళ్ళకి సిచ్యువేషన్ అర్థమయ్యే లోపు ఫ్రాన్సిస్ వీళ్ళిద్దరిని ఒక బాక్స్ లో లాక్ చేసి అక్కడ నుంచి బ్యాక్ స్టేజ్ కి తీసుకువెళ్ళిపోతాడు. అది చూసిన బాస్ బేబీ బ్యాక్ స్టేజ్ కి వెళ్లాలని టిమ్ దగ్గర చెప్తాడు. వీళ్ళిద్దరూ అక్కడున్న టనల్ లో నుంచి బ్యాక్ స్టేజ్ కి వెళ్లాలనుకున్నారు. యూజిన్ వీళ్ళని పట్టుకోవడానికి వెనకాలే వస్తాడు. వీళ్ళు మీదకు వెళ్ళాక అతను వస్తున్న ట్యూబ్ ని డైవర్ట్ చేసి యూజిన్ ని కిందకు తోసేస్తారు. యూజిన్ పక్క బిల్డింగ్ లో ఉన్న క్యాట్ డిస్ప్లే బాక్స్ లో పడిపోతాడు. ఫ్రాన్సిస్ ఈ ఫారెవర్ పప్పీస్ అన్నిటికీ బాస్ బేబీ ఫార్ములా ఇచ్చి వాటిని ఒక పెద్ద రాకెట్ లో లోడ్ చేస్తున్నాడు. ఆ రాకెట్ కింద వీళ్ళ పేరెంట్స్ ఉన్న బాక్స్ ఉంటుంది. వీళ్ళిద్దరూ రాకెట్ దగ్గరికి వెళ్లాలనుకున్నప్పుడు ఫ్రాన్సిస్ అక్కడికి వచ్చి అది ఇంకో 2 minutes లో లాంచ్ అయ్యేలా టైమర్ సెట్ చేశాడు. బేబీ కార్ప్ నన్ను మోసం చేసింది, దానిపై నిన్న పగ తీర్చుకోవడం ఎవరూ ఆపలేరు. ఈ పప్పీస్ ని ప్రపంచం మొత్తం లాంచ్ చేయబోతున్నా అని చెప్పాడు. వీళ్ళు గొడవ పడుతున్నప్పుడు టిమ్ ఇంకా బాస్ బేబీ మీద నుంచి పడిపోయే సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ లో బాస్ బేబీ టిమ్ అతనికి నేర్పించినట్టే ఈ సిచ్యువేషన్ ని ఒక అడ్వెంచర్ లా ఊహించుకున్నాడు. వీళ్ళిద్దరూ ఫ్రాన్సిస్ తో ఫైట్ చేసి అతన్ని మీద నుంచి కిందకు తోసేస్తారు. అతను కిందన్న ఫార్ములాలో పడిపోతాడు. టిమ్ 2 పప్పీస్ పట్టుకుని అక్కడ నుంచి జంప్ చేస్తాడు. వాటికున్న పారాషూట్ ఓపెన్ అయి వాళ్ళిద్దరూ సేఫ్ గా కిందకు ల్యాండ్ అవుతారు. ఆ బాక్స్ ఓపెన్ చేయడానికి ఎంత ట్రై చేసినా కుదరదు. అప్పుడు టిమ్ కి ఒక ఐడియా వచ్చింది. రాకెట్ లో ఉన్న పప్పీస్ ని ఓపెన్ చేయాలని చెప్పాడు. బాస్ బేబీ టిమ్ దగ్గర అతన్ని మీదకు విసిరమన్నాడు. ఎలాగో కష్టపడి అతను ఆ లాక్ ఓపెన్ చేసి పప్పీస్ ని రిలీజ్ చేస్తాడు. బాస్ బేబీ రాకెట్ నుంచి దిగకుండా ఇంకా అక్కడే ఉండడం చూసిన టిమ్ అక్కడికి వెళ్తాడు. టిమ్ అతన్ని కిందకు దిగమని అరవగానే బాస్ బేబీ భయపడి ఏడవడం మొదలు పెట్టాడు. టిమ్ అతన్ని ఓదార్చడానికి ట్రై చేసినా అది వర్కౌట్ అవ్వదు. రాకెట్ లాంచ్ అవ్వడానికి ఇంకా 20 seconds ఉంది. ఏం చేయాలో తెలియక టిమ్ ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా ఒక ఆలోచన వచ్చి వాళ్ళ ఫ్యామిలీ సాంగ్ ని బాస్ బేబీ కోసం పాడతాడు. ఆ పాట విన్నాక నవ్వుతూ బాస్ బేబీ అతని దగ్గరికి వచ్చేస్తాడు. టిమ్ వెంటనే అక్కడ నుంచి పరిగెట్టి వెళ్లి ఒక బోర్డు వెనకాల దాగున్నాడు. ఆ రాకెట్ లాంచ్ అవుతుంది. లక్కీలీ వీళ్ళకేం కాదు. టిమ్ బాస్ బేబీకి ఆ ఫార్ములా ఇవ్వగానే అతను నార్మల్ అవుతాడు. ఏం జరిగింది, మనం గెలిచామా అని అడుగుతున్నప్పుడు మనం గెలిచామని టిమ్ నవ్వుతూ చెప్తాడు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి అని సంతోషపడుతున్నప్పుడు ఆ ఫార్ములాలో నుంచి ఫ్రాన్సిస్ బయటకు వచ్చి నా ప్లాన్ నాశనం చేసిన మిమ్మల్ని వదలనని అన్నాడు. ఇక్కడే ట్విస్ట్. ఫార్ములా తాగడం వల్ల ఫ్రాన్సిస్ ఇప్పుడు చిన్న పిల్లాడైపోయాడు. బాస్ బేబీ ఫ్రాన్సిస్ వీళ్ళిద్దరూ డ్యూయల్ చేయాలనుకున్నప్పుడు యూజిన్ వెనక నుంచి వచ్చి ఫ్రాన్సిస్ ని ఎత్తుకుని ఈసారి మేము ఇతన్ని సరిగ్గా పెంచుతాం అని ఫ్రాన్సిస్ ని తీసుకువెళ్లిపోయాడు. ఆ తరువాత వీళ్ళిద్దరూ వాళ్ళ పేరెంట్స్ ని రిలీజ్ చేస్తారు. వీళ్ళని చూసిన టెడ్ ఇంకా జానిస్ రిలాక్స్ అయి వి లవ్ యూ బోత్ అని చెప్తారు. మా ఇద్దరిని ప్రేమిస్తున్నారా అని టిమ్ అడుగుతాడు. దానికి జానిస్ నవ్వుతూ అవును చాలా ప్రేమిస్తున్నాం అని చెప్తుంది. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో బాస్ బేబీ కార్ప్ కి
వెళ్ళడానికి రెడీ అవుతాడు. అతని టీం మెంబర్స్ కి గుడ్ బై చెప్పి టిమ్ దగ్గర అతనికి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాడు. నువ్వు ఆశపడినట్టే నీకు ప్రమోషన్ దొరికింది, కంగ్రాట్స్ అని టిమ్ చెప్తాడు. నీకు కూడా కంగ్రాట్స్ టిమ్, నువ్వు అనుకున్నట్టే ఇక నీ లైఫ్ లో నేను ఉండను అని చెప్పి టిమ్ బొమ్మ లామ్ ని అతనికి సరిచేసి ఇచ్చాడు. నువ్వు వెళ్ళిపోయాక నేను అమ్మా నాన్నకి ఏం చెప్తానో తెలియట్లేదు అని టిమ్ అంటున్నప్పుడు, కంగారు పడకు, ఇలాంటి సిచ్యువేషన్స్ కోసం బేబీ కార్ప్ లో ప్రొసీజర్స్ ఉన్నాయి, నీ పేరెంట్స్ నన్ను మర్చిపోతారని చెప్పి అక్కడ నుంచి బయలుదేరాడు. టిమ్ ఇంట్లోపలికి వచ్చి చూస్తే బేబీ కార్ప్ నుంచి వచ్చిన టీమ్ అతని పేరెంట్స్ మెమరీస్ నుంచి బాస్ బేబీని అరెస్ట్ చేస్తుంటారు. ఇంకొంతమంది ఆ ఇంట్లో ఉన్న బేబీ వస్తువులు, ఫొటోస్ అన్నిటినీ డిస్పోజ్ చేస్తున్నారు. టిమ్ కి ఎందుకో ఏదో లోటుగా అనిపిస్తుంది. ఇంకోవైపు బాస్ బేబీని బేబీ కార్ప్ వాళ్ళు చాలా గ్రాండ్ గా వెల్కమ్ చేస్తారు. అతని ప్రమోషన్ ని ఒక పెద్ద పార్టీ ఇచ్చి సెలబ్రేట్ చేస్తారు. బాస్ బేబీకి అతని కార్నర్ ఆఫీస్ కూడా దొరుకుతుంది. కానీ అతనికి ఎందుకో సంతోషంగా అనిపించదు. టిమ్ బేబీ కార్ప్ వర్కర్స్ దగ్గర అతని మెమరీస్ అరెస్ట్ చేయొద్దని చెప్తాడు. అతని లైఫ్ ముందులానే మారిపోయింది. టెడ్ ఇంకా జానెస్ అతనిపై చాలా ప్రేమ చూపిస్తారు. ఒక రోజు బాస్ బేబీ యూస్ చేసిన ఆ బీట్స్ చూసాక టిమ్ కి ఒక విషయం అర్థమైంది. వెంటనే ఒక పేపర్ తీసి ఏదో రాయడం మొదలు పెట్టాడు. ఇక్కడ కార్నర్ ఆఫీస్ లో ఉన్న బాస్ బేబీని చూపిస్తారు. ఆ టెస్టింగ్ మిషన్ లో ఫ్యామిలీకి సెలెక్ట్ అయ్యే బేబీస్ ని ఆశతో చూసి బాధపడతాడు. టిమ్ అతనికి నేర్పించినట్టే ఆడుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు అతనికి ఒక మెయిల్ వచ్చింది. దాన్ని పంపించింది వేరే ఎవరో కాదు, టిమ్. అతను అందులో ఏం రాసుంటాడంటే, డియర్ బాస్ బేబీ, లెటర్ రాయడం ఎంత ఇంపార్టెంటో నాకు ఇప్పుడే అర్థమైంది. ఒకవేళ నువ్వు చెప్పినట్టే అమ్మా నాన్న దగ్గర మన ఇద్దరికీ సరిపోయే ప్రేమ లేకపోతే అప్పుడు మొత్తం లవ్ ని నేను నీకే ఇచ్చేస్తా అని అందులో ఉంటుంది. బాస్ బేబీ షాక్ అయి ఆ బాక్స్ తెరుస్తాడు. అందులో ఫుల్ గా బీట్స్ ఉంటాయి. అది చూసి సంతోషంలో నవ్వుతూ బయటికి పరిగెట్టొచ్చాడు. బ్యాక్గ్రౌండ్ లో టిమ్ వాయిస్ వినిపిస్తుంది. అతను ఆ లెటర్ లో ఇంకా ఏం చెప్పుంటాడంటే, నేను నీకు ఒక జాబ్ ఆఫర్ చేస్తున్నా. ఈ జాబ్ కి సాలరీ ఉండదు, కానీ ప్రతిరోజు నువ్వు నిద్ర లెగిచాక నీతో నేనుంటా. నీ ప్రతి బర్త్డే, క్రిస్మస్ కి నీతో నేనుంటా. జీవితాంతం మనిద్దరం బ్రదర్స్ గా ఉంటాం అని చెప్పుంటాడు. బాస్ బేబీ కార్ప్ అతని జాబ్ అన్ని వదిలి టెస్టింగ్ మిషన్ లోకి వెళ్ళాడు. ఈసారి మిషన్ అతనికి కితకితలు చేసేటప్పుడు అతని పాదం చూపించి నవ్వి ఫ్యామిలీకి సెలెక్ట్ అయ్యాడు. టిమ్ నిద్ర లెగిచి విస్సీ దగ్గర అతను బాస్ బేబీని మిస్ అవుతున్నానని చెప్తాడు. అప్పుడు వీళ్ళింటి ముందు ఒక టాక్సీ వచ్చి ఆగింది. టిమ్ వెంటనే కిందకు వెళ్తాడు. అక్కడ అతని పేరెంట్స్ బాస్ బేబీని ఎత్తుకుని టిమ్ ఎవరొచ్చారో చూడు అని చెప్తున్నప్పుడు వాళ్ళని మధ్యలోనే ఆపి బ్రదర్ అని చెప్పి టిమ్ బాస్ బేబీని హక్ చేసుకున్నాడు. అఫ్ కోర్స్ బాస్ బేబీకి ఏవి గుర్తుండవు. అతను ఇప్పుడు ఒక నార్మల్ పిల్లాడిలా ఇక్కడికి వచ్చున్నాడు. నీ బ్రదర్ పేరు థియోడోర్ లిన్సీ టెంపుల్టన్ అని టెడ్ చెప్తాడు. సో ఇలా వీళ్ళు నలుగురు ఒక హ్యాపీ ఫ్యామిలీ అయ్యారు. ఇంతసేపు ఈ కథని టిమ్ అతని కూతురికి చెప్పాడు. మీరు చెప్పిందంతా నిజమా డాడీ అని తను అడుగుతుంది. నాకు మా కథ అలానే గుర్తుందమ్మా అని టిమ్ చెప్పాడు. వీళ్ళిద్దరితో బాస్ బేబీ కూడా ఉంటాడు. యాక్చువల్లీ వీళ్ళందరూ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. టిమ్ కూతురికి ఒక బేబీ సిస్టర్ పుట్టింది కాబట్టి టిమ్ తనకి అతని స్టోరీ చెప్పాడు. తాను తన చెల్లెల్ని చూసి షాక్ అవుతుంది, ఎందుకంటే తాను కూడా ఒక బాస్ బేబీ. అండ్ అక్కడితో ఈ సినిమా ఎండ్ అయిపోయింది. ఒకవేళ మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని మీ సిబ్లింగ్ కి షేర్ చేయండి.